ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంద్రియ నియమం వల్ల ఆత్మ విజయం ఎలా కలుగుతుందో భగవద్గీతలోని అధ్యాయం 2 శ్లోకం 68 నుండి జ్ఞానాన్ని అందుకుందాం. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్థం: ఓ మహాబావో, ఎవరికి అన్ని ఇంద్రియాలపై సంపూర్ణ నియంత్రణ ఉందో, ఎవరు వాటిని వంచగలరో వారికి జ్ఞానం స్థిరంగా ఉంటుంది. దీన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే, మనకు శాంతి కావాలంటే ఇంద్రియ నియమం అనేది అవసరం. మానవుడు ఏదైనా ఆసక్తికరమైన దృశ్యం చూసినప్పుడు అక్కడే మనసు నిలిచిపోతుంది. అది ఎక్కువైతే సుస్థిరత, అలసట, ఆత్మగ్లాని వస్తాయి. ఇంద్రియ నియంత్రణ అంటే అనుభూతుల నుండి పారిపోవటం కాదు, అనుభూతులపై అధికారం కలిగి ఉండటం. ధ్యానం, సద్వినియోగం, సజ్జన సాంగత్యం మరియు స్వాధ్యాయం ద్వారా మన ఇంద్రియాలను క్రమశిక్షణలో పెట్టుకోవచ్చు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా మన ఇంద్రియాలను ఎటు పడితే అటు లాగుతూ ఉన్నాయి. ఇది మనందరికీ కూడా అనుభవమే. మనం వాటిని ఉపయోగించాలి, కానీ వాడి పాడేయకూడదు. దీని పరమార్థం ఏమిటంటే, మనసు ఎక్కడైతే స్థిరంగా ఉంటుందో అక్కడే జ్ఞానం వికసిస్తుంది. ఇంద్రియ నియంత్రణ అనేది నిజమైన ఆత్మ విజయానికి దారి. ప్లీజ్ సబ్స్క్రైబ్.